స్తోత్రము ఈ గనునికే. స్తుతి స్తుతి శ్రీ యేసు నామం, స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి ఉజ్జీవనామం. ఈ గానము శ్రీ యేసుకే. స్తుతి స్తుతి శ్రీ యేసు నామం, స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి ఉజ్జీవనామం. ఈ గానము మా క్రీస్తుకే. కీర్తి హల్లెలూయా పాడదామా. గానం యేసు నామం మధురమిదే, నిత్యం స్తోత్రము ఈ గనునికే. స్తుతి స్తుతి శ్రీ యేసు నామం, స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి ఉజ్జీవనామం. ఈ గానము మా క్రీస్తుకే. ప్రయాసే లేదుగా, యేసే తోడుగా, నాతో నడువగా, భయమే లేదుగా. మనస్ఫూర్తిగా నిజమే కదా, మన ప్రయాసల్లో యేసయ్య ఉంటే మనకి భయం లేదు. చక్కగా చప్పట్లు కొట్టి ఉజ్జీవంగా దేవుని స్తుతిద్దాం. అందరం చప్పట్లు కొడదాం. ప్రయాసే లేదుగా, యేసే తోడుగా, నాతో నడువగా, భయమే లేదుగా. ప్రయాసే లేదుగా, యేసే తోడుగా, బిగ్గరగా మాతో నడువగా, భయమే లేదుగా. స్తుతి స్తుతి శ్రీ యేసు నామం, స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి ఉజ్జీవనామం. ఈ గానము శ్రీ యేసుకే. స్తుతి స్తుతి శ్రీ యేసు నామం, స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి ఉజ్జీవనామం. ఈ స్తోత్రము మా క్రీస్తుకే. క్రీస్తుని వేడగా, మార్గం తానేగా, సత్యం రూఢిగా, జీవం నీయగా. క్రీస్తును వేడగా, మార్గం తానేగా, సత్యం రూఢిగా, జీవం నీయగా. స్తుతి స్తుతి చేతులు పైకి దేవుని ఆరాధిద్దాం మా సంగమా. స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి ఉజ్జీవనామం. ఈ గానము శ్రీ యేసుకే. స్తుతి స్తుతి శ్రీ యేసు నామం, స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి ఉజ్జీవనామం. ఈ స్తోత్రము మా క్రీస్తుకే. హల్లెలూయా. ఒకసారి మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రీతిగా సంతోషంగా ఆయన సన్నిధిలో ఉండటానికి దేవుడు మనకిచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న టాపిక్ ఏంటంటే ఫెలోషిప్, సహవాసం అనే అంశాన్ని క్లుప్తంగా మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. ఫెలోషిప్, సహవాసం, ఇది చాలా తీయనిది, మధురమైనది, మాధుర్యమైనది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ బీయింగ్. మానవుడు ఒంటరిగా ఉండలేడు. మానవుడు సమాజంలో కలిసి ఉండటానికి ఇష్టపడతాడు. అదే రీతిగా ఆత్మీయంగా మనం జ్ఞాపకం చేసుకుంటే సంఘము అనేది ఒక ఆత్మీయ కుటుంబం. ఈ సంఘములో అందరం కలిసి మరి ఉండటం ఒక సహవాసం అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ లోకపరంగా ఆలోచిస్తే ఫెలోషిప్ అనే మాటకు అర్థం ఏంటంటే ఇంటిమసీ, క్లోజ్నెస్, డియర్నెస్, టుగెదర్నెస్. కానీ ఒరిజినల్ మాట మనం చూస్తే బిబ్లికల్గా గ్రీక్ మాట కొయినోనియా. కొయినోనియా అనే మాట లాటిన్ పదం నుండి మనం చూస్తే కమ్యూనియో.
కమ్యూనియో అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే కమ్యూనియన్, లేకపోతే తెలుగులో సహవాసం. కోయినోనియా అనే మాటకు అర్థం ఏంటంటే షేరింగ్ ఇన్ కామన్, షేరింగ్ ఇన్ కామన్. కమ్యూనియన్ అనే మాటకు అర్థం ఏంటంటే కాంట్రిబ్యూషన్. కమ్యూనియన్ అనే మాటకు అర్థం ఏంటంటే ఫెలోషిప్, సహవాసం, కలిసి పంచుకొనుట, కలిసి దేవుణ్ణి సేవించుట అనే విషయాన్ని మనం ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాలి. మన గృహాల్లో మనం ఒక్కరమే దేవుణ్ణి ఆరాధించుకోవచ్చు కదా. మనం ఎందుకు కూడాము అంటే దేవుని యొక్క సంకల్పం జగత్తు పునాది వేయబడక ముందు అన్నిటికంటే యేసుక్రీస్తు వారికి అత్యంత ప్రియమైనది ఏంటంటే సంఘము. చర్చ్ ఈజ్ నాట్ ఎ బిల్డింగ్. సంఘం అంటే బిల్డింగ్ కాదు. సహజంగా మనం వాడే మాట ఏంటంటే నేను చర్చ్కి వెళ్తున్నాను. చర్చ్ ఈజ్ నాట్ ఎ బిల్డింగ్, చర్చ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ బిలీవర్స్. సంఘం అంటే బిల్డింగ్ కాదు, సంఘం అంటే విశ్వాసుల సమూహం. యేసు రక్తంలో కడగబడిన వారు ఎవరైనప్పటికీ ఒక చోట సమకూడి దేవుణ్ణి ఆరాధించటం అది సంఘం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా అనేక సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలన్నింటినీ కలిపి ఏమంటామంటే యూనివర్సల్ చర్చ్, సార్వత్రిక సంఘం. అలాగే విజయవాడ లయోలా కాలేజ్ రోడ్లో ఒక చిన్న సంఘంగా మనం సమకూడాం. దీన్ని ఏమని పిలుస్తారంటే లోకల్ చర్చ్, లేకపోతే స్థానిక సంఘం. సంఘం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సహవాసం. సంఘం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సహవాసం ద్వారా దేవుణ్ణి మహిమపరచడం, దేవుణ్ణి ఆరాధించటం. దేవుడు మానవుల్ని ఎందుకు చేశాడో తెలుసా? మానవునితో కలిసి ఉండడానికి. ఏదేను వనములో ఆదాము హవ్వను ఎందుకు చేశాడంటే వారితో కలిసి ఉండడానికి, సహవాసం చేయడానికి, అలాగే సమస్త మానవాళితో ఉండడానికి. యేసుక్రీస్తు వారు అంటే తండ్రి అయిన దేవుడు తన ప్రియమైన కుమారుని యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారు. ఎందుకంటే మనతో ఉండడానికి, మనల్ని రక్షించడానికి, మనల్ని నిత్యరాజ్యానికి తీసుకువెళ్ళడానికి. పరలోకి వెళ్ళిన తర్వాత కూడా మనం చేసే పని ఏంటంటే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, KFC చికెన్ తింటాం. అక్కడ ఏమి ఉండదు. ఇంకా అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, కరువు ఉండదు, ఏమీ ఉండదు, బాధలు ఉండవు, టెన్షన్స్ ఉండవు, ఫైనాన్షియల్ ప్రెషర్స్ ఉండవు, ఆరోగ్య బాధ ఉండదు, ఏమీ ఉండదు. ఒకటే పని ఏంటంటే అక్కడ సహవాసం చేస్తూ పరిశుద్ధులు అందరూ కలిసి సహవాసం చేస్తూ ఆయన్ని స్తుతించడం ఒక్కటే, ఆయన్ని ఆరాధించడం ఒకటే ఆ పని. ఇక్కడ సహవాసం జరగకపోతే, ఇక్కడ సహవాసం అనేది దృఢపరచబడకపోతే అక్కడ సహవాసంగా ఉండటం కష్టం. చాలామంది ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. చాలామంది చర్చికి వస్తారు, ఎవరితో మాట్లాడరు, అట్లా వస్తారు, వాక్యం వింటారు, వెంటనే వెళ్ళిపోతారు. కానీ దేవుని యొక్క ఉద్దేశం సంఘం విషయంలో అది కాదు. సంఘము అంటే ఆత్మీయ కుటుంబం, అందరూ కలిసి దేవుణ్ణి సేవించడం ఎంత ఆనందం, ఎంత సంతోషం. అందుకనే మరి దేవుడు చెప్తున్న మాట 1 కొరింథీ 1:9 మిమ్మును తన సహవాసమునకు పిలిచిన వాడు నమ్మదగిన వాడు. The God who has called you unto his fellowship is faithful God. దేవునికి మనందరం అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఆయన సంతోషిస్తాడంటే తన శరీరమైన సంఘం అందరూ కలిసి ఒక చోట ఆయన్ని ఆరాధిస్తే అబ్బా ఆయన ఎంత సంతోషిస్తాడో. అందుకే ఫెలోషిప్ అనే మాటకు అర్థం ఏంటంటే కమ్యూనియన్ అండ్ షేరింగ్ ఇన్ కామన్ ఆర్ టుగెదర్నెస్ ఆర్ ఇంటిమసీ అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలి. బైబిల్ నుండి అనేక వందల విషయాలు జ్ఞాపకం చేయొచ్చు, కానీ మన సమయాన్ని బట్టి 7 విషయాల్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఫెలోషిప్, సహవాసం. అబ్బబ్బా, కాకినాడ కాజా గురించి మాట్లాడుకున్నాం, ఆత్రేయపురం పూతరేకుల గురించి మాట్లాడుకున్నాం, బందర్ లడ్డు గురించి మాట్లాడుకున్నాం. అన్నిటికీ మించిన అద్భుతమైన స్వీట్నెస్ ఎక్కడ ఉంటుందంటే సంఘంలో సహవాసం ఉన్నప్పుడు, దేవుని బిడ్డలు కలిసి ఆరాధించినప్పుడు. పాస్టర్ గారు, పాస్టమ్మ గారు, ఆత్మీయ బిడ్డలు అందరూ కలిసి ఒక కుటుంబం. చర్చ్లో పాస్టర్ గారు, పాస్టమ్మ గారు సపరేట్ చేయాల్సిన అవసరం లేనే లేదు. అందరూ ఒకటే. ఇక్కడ మనందరం కలిసి దేవుని ఆరాధించాలి. ఒక ఫ్యామిలీలో డాడీ మమ్మీని పక్కన పెట్టేసి పిల్లలు ఒక్కలే ఉంటారా? లేదు కదా. ఇంట్లో తండ్రి, తల్లి, పిల్లలు అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధిస్తారు. అలాగే చర్చ్లో కూడా స్పిరిచువల్ ఫాదర్, స్పిరిచువల్ మదర్, పాస్టర్ గారు, పాస్టమ్మ గారు, ఆత్మీయ బిడ్డలు అందరూ కలిసి ఉంటే ఎంత గొప్ప ఆనందం. కుటుంబం అంటే కలిసి నివసించుట, కలిసి ఉండుట,
కుటుంబంలో ఎవరు గెస్టులు అంటే ఏంటి? అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు, కనిపించి టీ కాఫీ తాగి వెళ్ళే వాళ్ళని గెస్ట్ అంటాం. 2 యోగక్షేమాలు తెలుసుకుని వెళ్ళే వాళ్ళని గెస్ట్ అంటాం. బట్ హీ ఈజ్ నాట్ ఎ ఫ్యామిలీ మెంబర్. సంఘములో సహవాసాన్ని కలిగి ఉండేవాడే సంఘ బిడ్డ, ఆత్మీయ బిడ్డ, దేవుని బిడ్డ అనే విషయాన్ని ప్రత్యేకంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆది సంఘం నుండి, అలాగే మరి కొన్ని పత్రికల నుండి సహవాసం అనే అంశాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మొదటిది, సహవాసం తీయటి అనుబంధం. సంఘములో దేవుని బిడ్డల మధ్య అది సాధ్యం. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం మనందరికీ తెలిసిన లేఖన భాగాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆది సంఘం ఏం చేసింది? మనం వాళ్ళని వీళ్ళని చూడకూడదు, బైబిల్ చూడాలి. బైబిల్ ఈజ్ ఎగ్జాంపులరీ, బైబిల్ ఈజ్ రోల్ మోడల్, బైబిల్ ఈజ్ ద గైడ్ ఫర్ అస్. ఆది సంఘం ఏం చేస్తుందో చూడండి. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. సంఘానికి 4 స్తంభాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి అపోస్తుల బోధ, టీచింగ్ ఆఫ్ గాడ్స్ వర్డ్. రెండవది సహవాసం, ఫెలోషిప్. మూడవది రొట్టె విరుచుట. నాలుగవది ప్రార్థన. వీటి విషయంలో ఆది సంఘము ఎడతెగక ఉందంట. శిష్యులు 12 మందే. దాని తర్వాత మేడగది అనుభవము 120 మంది. దాని తర్వాత పేతురు ప్రసంగించినప్పుడు సంఘం అక్కడ ఫామ్ అయింది. ద ఫస్ట్ చర్చ్ అక్కడ మనం చూస్తున్నాం. 41వ వచనంలో చూస్తే పేతురు ప్రసంగించినప్పుడు పరిశుద్ధాత్మ గొప్ప కార్యం అక్కడ జరిగింది. సుమారు ఇంచుమించు 3000 మంది చేర్చబడింది. అక్కడ 3000 మంది చేర్చబడ్డారంట. వీరు అంటే ఎవరంటే వారు, ఆ సంఘం, ద చర్చ్ గ్రూ ఇన్ గాడ్స్ వర్డ్. 4 పిల్లర్స్ లేకపోతే బిల్డింగ్ నిలబడటం చాలా కష్టం. 4 ఇంపార్టెంటే. లోగోస్ చర్చ్గా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ద లోగోస్ చర్చ్ గివ్స్ అట్మోస్ట్ ప్రయారిటీ టు గాడ్స్ వర్డ్. ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా దేవుని వాక్యానికి లోగోస్ చర్చ్ ప్రాధాన్యత ఇస్తుంది. అందుకని లోగోస్ చర్చ్ అని పెట్టాం. లోగోస్ అనే మాటకు దేవుడిచ్చిన నడిపింపు. లోగోస్ ఎక్కడి నుంచి తీయబడిందంటే యోహాను సువార్త తీయద్దు కానీ 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. లోగోస్ మీన్స్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్కు. సంఘం ఎలా బలపడాలి అంటే దేవుని వాక్యం ద్వారా బలపడాలి. ఎమోషన్స్ కాదు, ఫీలింగ్స్ కాదు. దేవుడు నాకేదో జలుబు తగ్గించాడు, దగ్గు తగ్గించాడు, జీతం పెరిగింది, దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఇది కాదు. The church should have solid foundation through the word of God. దేవుని వాక్యం చేత సంఘం కట్టబడాలి. లేకపోతే సరైన ఫౌండేషన్ లేకపోతే పేక మేడల్లాగా కుప్పకూలిపోయే ప్రమాదం కూడా ఉంది. అది ఒకరున్నా చాలు, ఇద్దరున్నా చాలు, 10 మంది ఉన్నా చాలు. స్ట్రాంగ్ ఫౌండేషన్ ఎలా పడుతుందంటే సంఘానికి దేవుని వాక్యం ద్వారా. అందుకే లోగో సంఘంలో 1 గంట సేపు దేవుని వాక్యాన్ని మనం అందిస్తాం. ఇప్పటికీ 5 పుస్తకాలు మనం పూర్తి చేసుకున్నాం. మనం హబక్కూకు గ్రంథం అయిపోయింది, హోషేయ గ్రంథం అయింది, హగ్గయి గ్రంథం అయిపోయింది, మొదటి తెస్సలోని రాసిన పత్రిక అయిపోయింది, ఫిలిప్పీలు రాసిన పత్రిక అయిపోయింది. 66 పుస్తకాల్లో 5 పుస్తకాలు ధ్యానం చేశాం. నేను చెప్పాను, ఒక 3-4 సంవత్సరాల్లో మొత్తం 66 పుస్తకాలు కూడా లోగోస్ చర్చ్లో మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రైజ్ ద లార్డ్. ఇంతకంటే ఏం కావాలి? దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటం, భుజించటం, ఆహారాన్ని తీసుకోవడం, అంతకంటే సంఘానికి ఇంకేం కావాలి? కనుక మొదటిగా ఆది సంఘం మనకి రోల్ మోడల్. వాళ్ళు టీవీలో వచ్చేవాళ్ళు, లేకపోతే వీళ్ళు అలా చేస్తున్నారండి, అది లోగోస్ చర్చ్ ఎప్పుడూ ఫాలో అవ్వదు. లోగోస్ చర్చ్ ఫాలోస్ ద బైబిల్, ద వర్డ్ ఆఫ్ గాడ్. అపోస్తుల బోధలో సంఘం ఎదిగింది. నెంబర్ 2, ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం సహవాసమందు. ఎందుకు ఈ టాపిక్ తీసుకున్నానంటే వీఆర్ ల్యాకింగ్ ఇన్ దిస్ ఏరియా. ఆత్మీయ తండ్రికి, పాస్టర్ గారికి తెలుసు ఏ అవసరత ఉందో సంఘానికి. అపోస్తుల బోధ అంటే దేవుని వాక్యం, బైబిల్, గాడ్స్ వర్డ్ చక్కగా అందుతుంది. లోగోస్ చర్చి 8 నెలల నా అబ్జర్వేషన్లో ఎక్కడ కొరవడింది అంటే ఈ టాపిక్ సహవాసం. అలాగే దానికి వద్దాం. నెక్స్ట్, రొట్టె విరుచుటయందును ప్రతి మొదటి ఆదివారం ప్రభు బల్ల ఆయన యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసాన్ని తీసుకుంటూ ఆయన శరీరాన్ని, రక్తాన్ని, ఆయన శిలువ దృశ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత చెల్లిస్తున్నాం.
ఇది కూడా జరుగుతుంది. అలాగే ప్రార్థన చేయుట యందును, ఎంత ప్రార్థన జరుగుతుందో మీరే సాక్షులు. ఎంత ప్రార్థన మనం చేస్తున్నామో దేవుడు మీరే సాక్షులు. ప్రతి మొదటి శుక్రవారం ఉపవాసం ఉండి ప్రతి ఒక్కరి కోసం పేరు పేరున మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రతి 2, 3, 4 శుక్రవారాలు ప్రతి గృహంలో కూడా గృహ కూడిక ఏర్పాటు చేసి ఆ కుటుంబం కోసం ఎంత కన్నీరు కారుస్తున్నామో, భారంగా ప్రార్థన చేస్తున్నామో మీకే తెలిసిన విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సంఘం ఎక్కడ లోటు ఉందంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే సహవాసం. 3 పిల్లర్స్ బాగానే ఉన్నాయి. ఇది 8వ నెల, 8 నెలలుగా అబ్జర్వ్ చేస్తున్నాం. 3 పిల్లర్స్ బాగానే ఉన్నాయి. అంటే అపోస్తుల బోధ, దేవుని వాక్యం బాగానే ఉంది, అలాగే రొట్టె విరుచుట బాగానే ఉంది, ప్రార్థన బాగానే ఉంది. బిల్డింగ్ ఒక పక్కకి ఒరిగిపోయే ప్రమాదం ఉంది. అదేంటంటే సహవాసం విషయంలో మనం కోల్పోతున్నాం. అది సహజమే, నూతనంగా ఏర్పాటు చేయబడిన సంఘం కదా, ఒక్కొక్కరు రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు కదా. అయినా పర్వాలేదు, 8 నెలలు అయిపోయింది, తక్కువ సమయం కాదు. 8 నెలలు అంటే చాలా టైం దేవుడు మనకిచ్చాడు. ఇప్పటికైనా ఒకటి మనం నేర్చుకోవాలి, సంఘం అంటే సహవాసం. సహవాసం లేకుండా సంఘం ఉండదు, సంఘం లేకుండా సహవాసం ఉండదు. కనుక ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి, సహవసించుట, కలిసి జీవించుట, కలిసి దేవుని ఆరాధించుట, కలిసి దేవుని మహింపచుట, అందరం ఒక కుటుంబంగా కలిసి దేవునిలో ముందుకు వెళ్ళట. అందుకనే ఇక్కడ మనం చూస్తున్నాం, మొదటి విషయం మనం చూస్తున్నాం, సహవాసం తీయటి అనుబంధం. సంఘములో దేవుని బిడ్డల మధ్య అది సాధ్యం. చాలామందికి ఉండే అవగాహన ఏంటంటే చర్చికి అలా వెళ్ళి వస్తే చాలు అనుకుంటారు, అప్పుడప్పుడు వెళ్తే చాలు అనుకుంటారు. నో, క్రీస్తు యొక్క నడిపింపు ఆది సంఘంలో నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే ప్రతి ఆదివారం కూడా కలిసి దేవుణ్ణి మనం ఆరాధించాలి. సహవాసం అనేది సంఘంలోనే సాధ్యము. కొంతమంది ఉంటారు చర్చిలో ఎవరితో కలవరు, ఎవరితో మాట్లాడరు. బయట మాకు బ్రదర్ ఉన్నారు, బయట సిస్టర్ ఉన్నారు, వారితో మేము బాగా క్లోజ్గా ఉంటాం, ఇంటిమేట్గా ఉంటాం. 100% రాంగ్, తప్పుడు అడుగులో ఉన్నారు. సహవాసం అనేది ప్రాముఖ్యం కదా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫెలోషిప్ షుడ్ బీ ఇన్ యువర్ లోకల్ చర్చ్. నీ స్థానిక సంఘములో కలిసి సహోదరితో క్రీస్తుని బట్టి సంఘంగా నువ్వు సహవాసం చేయాలి. చూడండి వాళ్ళు ఏం చేశారో, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనంలో, మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై. చాలాసార్లు చదివి ఫ్రంట్ చైర్స్ అన్నీ ఖాళీ ఉన్నాయి ఇక్కడ. చాలాసార్లు చదివి మనకేమవుతుందంటే తెలుసులే కదా అనుకుంటాం, చిన్నప్పటి నుంచి వింటున్నాను కదా అనుకుంటాం. వీ నెవర్ ప్రాక్టీస్ ఇట్. హియరింగ్ ఈజ్ ఇట్స్ డిఫరెంట్ థింగ్, ప్రాక్టీసింగ్ ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్. ఇక్కడ ఆది సంఘం ఏం చేసిందంటే వారిలో ఏముందంటే ఏక మనసు ఉంది. అంత మాత్రమే కాదు, ప్రతిరోజు కూడా దేవాలయంలో వారు తప్పక కూడుకున్నారంట. ట్రెడిషన్ ఏం చెప్తుందంటే వారానికి ఒకసారి వాళ్ళు కూడుకున్నారు. కానీ ఎర్లీ చర్చ్ నుంచి మొత్తం మారిపోయింది. ఏంటంటే వారు ప్రతిదినము కూడా దేవుని సన్నిధిలో వారు కూడుకున్నారంట. ఎంత సంతోషం అండి. మనం కూడా చూస్తున్నాం, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆదివారం ఆరాధన జరుగుతుంది, సోమవారం ఎలా గడుస్తుందో, మంగళవారం ఎలా గడుస్తుందో, వెంటనే మళ్ళీ బుధవారం బైబిల్ స్టడీలో ఇక్కడ ఉంటున్నాం. గురువారం గడుస్తుంది, మళ్ళీ శుక్రవారం కాటేజ్ ప్రేయర్లో ఉంటున్నాం. శనివారం అయిపోతుంది, మళ్ళీ ఆదివారం. అసలు వారం ఎలా తిరిగి వస్తుందో తెలియట్లా. దేవుని బిడ్డల సహవాసం అలా ఉంటుంది. అది టేస్ట్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. రుచి చూచి తెలుసుకోండి యెహోవా ఉత్తముడని. బైబిల్ స్టడీకి రాని వారికి, కాటేజ్ ప్రేయర్కి అటెండ్ అవ్వని వారికి సహవాసంలో ఉన్న టేస్ట్ తెలియదు. అంటే వీళ్ళు ఎవరంటే సండే క్రిస్టియన్స్, ఆదివారం వచ్చే క్రైస్తవులు. సహవాసానికి ఇష్టపడరు, లోన్లీగా ఉండడానికి ఇష్టపడతారు. వారే ఏదో ఎదగాలనుకుంటారు. ఇది జరగదు. దట్ ఈస్ అపార్ట్ ఫ్రమ్ ద చర్చ్. సంఘంలో మనం ఎలా ఉండాలంటే వాక్యం చెప్తుంది. ఒకవేళ దేవుడు మీతో మాట్లాడితే సరి చేసుకోండి. అదేంటంటే ఏక మనస్కులై ఉండాలి. ప్రతి దినము దేవాలయంలో తప్పక వారు కూడుకున్నారంట. ఆ రోజుల్లో జూయిష్ ట్రెడిషన్ ప్రకారం సబ్బాత్ దినం, విశ్రాంతి దినం, సాటర్డే మరి కూడుకునే వాళ్ళంతే. కానీ తర్వాత న్యూ టెస్ట్మెంట్లో చూస్తే ఎర్లీ చర్చ్ ప్రతిరోజు కూడుకున్నారంట. ఎంత గొప్ప సంతోషం. దేవుని బిడ్డలందరూ కలిసి సహవాసం అంటే ఏంటంటే, మనకి ఫెలోషిప్ అంటే మనకి ఉన్న అపోహ ఏంటంటే
టీ తాగటం, కాఫీ తాగటం, కలిసి స్నాక్ తినటం, కలిసి భోజనం చేయటం, అదే సహవాసం అనుకుంటాం. దట్స్ జస్ట్ ఏ 5% ఫ్రమ్ ద ఫెలోషిప్. అది కేవలం 5% మాత్రమే. సహవాసంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే కలిసి సంఘంగా దేవునిలో ఎదగటం. ప్రైజ్ ద లార్డ్. దట్స్ ఇంపార్టెంట్. యాజ్ వన్ ఫ్యామిలీ, యాజ్ ఎ స్పిరిచువల్ ఫ్యామిలీ అందరూ కలిసి ఉండటం, దేవునిలో ఎదగటం. వారు ఏక మనస్కులై, అంటే ఏక మనస్సు అంటే వన్ ఇన్ ద లార్డ్, వన్ అకార్డ్, యూనిటీ, ఒకే మనసు అంట. అందరూ అక్కడ చాలామంది ఉన్నారు కానీ అందరిది ఒకే మనసు, అందరూ కలిసి దేవుని ఆరాధిస్తున్నారంట. అంత మాత్రమే కాదు, ప్రతిరోజు వారు కూడుకుంటున్నారంట. ఎంత హ్యాపీగా ఉంటుంది. తప్పక వారు కూడుకుంటున్నారంట. 47వ వచనం చూడండి. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ వారు ఆహారాన్ని పుచ్చుకుంటున్నారంట. మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చండి. నిజంగా లోగో సంఘములో మరి అది ఇప్పటి వరకు మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ వస్తున్నాం. నిజంగా 10 మంది, 20 మంది, 30 మంది, 40 మంది, ఈ రోజున 50 మంది ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వారు వస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. అంటే దేవుడు కార్యాలు చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాము, సువార్త ప్రకటిస్తున్నాము, నూతనమైన వారికి చెప్తున్నాము. దేవుడు సరిహద్దులు విశాలపరుస్తున్నాడు. విశాలపరచబడిన ఈ సంఘంలో మనకు కావాల్సింది ఏంటంటే సహవాసం ఉండాలి. అందరం ఒకే హాల్లో కూర్చున్నాం. మీ పక్కన ఉన్నవారి పేరు ఎప్పుడైనా అడిగారా? మీ పక్కన ఉన్నవారితో ఎప్పుడైనా మాట్లాడారా? వారి గురించి మీరు తెలుసుకున్నారా? మీ వెనకాల ఎవరున్నారు, మీ ముందు ఎవరున్నారు? రోజు ప్రతి ఆదివారం చూస్తున్నారు వారి మొహాలు. ఎప్పుడైనా అడిగారా? లయోలా స్టూడెంట్స్ ఒక 10 మంది వస్తున్నారు. ఎప్పుడైనా సంఘ బిడ్డలు వారితో మాట్లాడారా? తమ్ముడు ఎలా ఉన్నావు? నీ స్టడీస్ ఎలా ఉన్నాయి? నువ్వు దేవునిలో ఎలా ఉన్నావు? ప్రార్థన చేసుకుంటున్నావా? వాక్యం చదువుకుంటున్నావా? సంఘం యొక్క బాధ్యత వాక్యం విని చందా చేసి వెళ్ళిపోవడం కాదు. దిస్ ఈజ్ నాట్ ఏ షో, దిస్ ఈజ్ నాట్ ఏ మూవీ, దిస్ ఈజ్ గాడ్స్ బాడీ, దిస్ ఈజ్ గాడ్స్ ఫ్యామిలీ వేర్ వి గ్యాదర్ టుగెదర్ అండ్ ఎంజాయ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దట్స్ ఇంపార్టెంట్. కనుక ఆ దినం సంఘం ఏం చేస్తుందంటే ఆనందముతో, ఇది ఒక బరువు కాదు, అమ్మో ఆదివారం వచ్చిందిరా బాబు వెళ్ళాలరా నాయన, ఇది ఒక బరువు కాదు, ఆనందంగా వారు వెళ్ళారంట. నిష్కపటమైన హృదయంతో, కపటము లేకుండా, లోపల ఒకటి బయట ఒకటి అలా లేకుండా అందరూ చక్కగా కలిసిపోయారంట. కలిసి దేవుణ్ణి ఆరాధించారంట. తద్వారా చూడండి, పేజీ తిప్పండి, 4వ అధ్యాయము 32వ వచనంలో కూడా అదే మాట. 4:32 విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండరు. రకరకాల బ్యాక్గ్రౌండ్స్, రకరకాల ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, రకరకాల రంగులు, రకరకాల క్యాస్ట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, యేసు క్రీస్తులో కొనబడిన వారంగా మనందరం ఒక కుటుంబం. ప్రైజ్ ద లార్డ్. అదే అనుకుంటా నేను. ఇక్కడ నెల్లూరు వారు ఉన్నారు, కాకినాడ వారు ఉన్నారు, ఇక్కడ కైకలూరు నుంచి అన్న వచ్చారు. ఈరోజు లోగోస్ చర్చ్ ఎలా ఉందో చూద్దామని కైకలూరు నుండి వచ్చారు. అలాగే సిఎస్ఐ పాస్టర్ గారు, సీనియర్ పాస్టర్ గారు రెవరెండ్ పాకలపాటి ప్రభాకర్ రావు గారు ఉన్నారు. అందరూ మనం ఎవరో చాలా హై స్టాండర్డ్స్, రకరకాల బ్యాక్గ్రౌండ్స్, ప్రొఫెసర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఐఎఫ్ఎస్ ఉన్నారు, ఇక్కడ అందరూ ఉన్నాం, పోలీస్ ఉన్నాడు, ఇక్కడ అందరూ ఉన్నాం. కానీ యేసు రక్తంలో ఇక్కడ మనందరం ఒక కుటుంబం. వీఆర్ వన్ ఇన్ క్రైస్ట్. ప్రైజ్ ద లార్డ్. వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్. ఇది కేవలం చర్చ్లోనే సాధ్యం. ఇది ప్రపంచంలో ఏ ఫెలోషిప్ కూడా ఇలా ఉండదు. కాలేజ్ ఫెలోషిప్పా, స్టూడెంట్స్ ఫెలోషిప్పా, లేకపోతే చిల్డ్రన్ ఫెలోషిప్పా, ఏ ఫెలోషిప్లో ప్రపంచాల్లో చాలా ఫెలోషిప్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆటో యూనియన్స్ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. ఎక్కడా లభించని సంతోషము, ఆనందము, వన్నెస్ కేవలము క్రీస్తులో, కేవలము సహవాసంలో, సంఘంలో మాత్రమే లభిస్తుంది. ఈ సంఘంలోని తీయటి అనుబంధం మనం తప్పకుండా అనుభవించాలి. అందుకని మొదటిది మీకు జ్ఞాపకం చేస్తున్నాను, సహవాసం అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మొదటిది సహవాసము, తీయటి అనుబంధం సంఘములో దేవుని బిడ్డల మధ్య అది సాధ్యం. రెండవది సహవాసం అంటే సహోదరులు కలిసి నివసించుట. చూడండి 133వ కీర్తన మనందరికీ తెలిసిన లేఖన భాగాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తెలుసు అనుకోవడం తప్పు. ముందు వాక్యం మనం ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి, తెలుసుకుంటూనే ఉండాలి. మరి చూడండి కీర్తనలు 133వ అధ్యాయము 1వ వచనం, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. హౌ గుడ్, డబుల్ యాడ్జెక్టివ్ యూజ్ చేశాడు. హౌ గుడ్ అండ్ ప్లెజెంట్
when we see brethren living together in unity. అబ్బాబ్బా ఎంత బాగుంటుందండి, ఎంత బాగుంటుంది. సహోదరులు ఆ రోజుల్లో 120వ కీర్తన నుండి 134వ కీర్తన వరకు యాత్రా కీర్తనలు అంటారు. వారు యెరూషలేము దేవాలయానికి వెళ్తూ ఉంటారు. సంవత్సరానికి 3 సార్లు వెళ్తారు వాళ్ళు. ఆ 3 పండగలకి కొన్ని మైళ్ళ దూరం నడుస్తారు. మనం ఎక్కడి నుంచి లోకల్గా వచ్చేవాడికి 5-6 కిలోమీటర్లు, పక్క రోడ్లో ఉన్న వాళ్ళని కూడా మనం లేట్ చేస్తాం. కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేసి దేవుని సన్నిధికి యెరూషలేము దేవాలయానికి పాటలు పాడుకుంటూ వెళ్తారు. హ్యాపీగా పాటలు పాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళకి కష్టం తెలియదు. ఇంకోటి, వారు వెళ్తూ ఉన్నప్పుడు సంవత్సరానికి 3 సార్లే కదా, ఆ ఊరు వాళ్ళు, ఈ ఊరు వాళ్ళు, పక్క వాళ్ళు, అక్కడ వాళ్ళు, ఇక్కడ వాళ్ళు అందరు కలుస్తారంట. హాయ్ హలో అని ఇప్పుడు చెప్పుకున్నాం ఈ రోజుల్లో. ఆ రోజుల్లో వాళ్ళు అందరూ కలిసి పాటలు పాడేవాళ్ళంట, అందరూ కలిసి దేవుని స్తుతించేవాళ్ళంట. అందుకే ఈ కీర్తనలు ఏమన్నారంటే యాత్రా కీర్తనలు, సామ్ ఆఫ్ అసెంట్స్. అంటే యాత్ర చేస్తూ చక్కగా పాటలు పాడుకుంటూ రకరకాల గ్రామాల వాళ్ళు, ఆ రకరకాల ప్రాంతాల వాళ్ళు, రకరకాల బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళు అందరూ వచ్చేసేవాళ్ళంట. అందరూ పాటలు పాడుకుంటూ చక్కగా వెళ్ళేవాళ్ళంట. అది జ్ఞాపకం చేసుకుంటూ దావీదు అంటున్నాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహం, ఎంత బాగుంటుందండి. మీరందరూ రకరకాల డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, మండే నుంచి సాటర్డే వరకు ఉరుకులు పరుగులు డ్యూటీస్ అడావడి. ఆదివారం అందరూ అన్నీ మర్చిపోయి దేవుని సన్నిధిలో ఉండటం. సహవాసం అంటే కలిసి నివసించుట. ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఫస్ట్ లైన్ మీరు అండర్లైన్ చేసుకోవాలి ఆ మాట. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. నివసించడం అంటే ఏంటి? ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలు మనతో అప్పుడు ఉంటారా, అప్పుడప్పుడు ఉంటారా? చిన్నపిల్లలు 10th క్లాస్ వరకు అట్లీస్ట్ రోజు మనతోనే ఉంటారు. అప్పుడప్పుడు గెస్ట్ లాగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారా? ఆత్మీయ బిడ్డలు ఎలా ఉండాలంటే కుటుంబంతో, సంఘముతో నివసించాలి. నివసించుట ఈజ్ నాట్ గెస్ట్ రోల్, గెస్ట్ పాత్ర కాదు. అప్పుడప్పుడు వస్తానండి, నాకు వీలైనప్పుడు వస్తానండి, నాకు టైం ఉంటే వస్తానండి, నాకు రావాలనిపిస్తే వస్తాను. నో, దిస్ ఈజ్ చర్చ్, దిస్ ఈజ్ ఫెలోషిప్ అండ్ వీ షుడ్ లివ్ ఇన్ ఇట్.